భారత్ నుంచి బుసలు కొడుతోన్న డ్రాగన్ కొత్త కుట్రలకు పదును పెడుతోంది. ఇప్పటిదాకా డోక్లాం కేంద్రంగా చైనా తెగబడుతోన్న తీరు అందరికీ తెలిసింది. ఇప్పుడు మరిన్ని కోణాల్లో కుతంత్రాలకు పదును పెడుతోంది. మంచు కొండల్లో మంటలు రాజేసే కుయుక్తులు మొదలుపెట్టింది. కాశ్మీర్ వైపు వేలు చూపిస్తూ కొత్త వివాదాన్ని తెరలేపాలని తహతహలాడుతోంది. డర్టీ డ్రాగన్ పేలుతోన్న వ్యర్థ ప్రేలాపనల వెనుక అసలు వ్యూహమేంటి? కాశ్మీర్లోకి మా సైన్యం ఎందుకు అడుగుపెట్టకూడదు? ఇప్పుడు చైనాలో మేధోవర్గం చేస్తున్న వితండవాదం ఇది. ఈ పైత్యాన్ని పింగ్ ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకొస్తోంది. కాశ్మీర్లోకి రెడ్ ఆర్మీ అడుగు పెడితే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఉరికించి తరిమి కొడుతుంది. ఈ విషయం డ్రాగన్కు తెలియంది కాదు. అయినా ఎందుకీ ప్రేలాపనలు, ఎందుకీ కుతంత్రాలు? చైనా ఎత్తుగడేంటి? భారత్ చైనా మధ్య ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిక్కిం సరిహద్దుల్లో నెలకొన్న సమర వాతావరణం కొనసాగుతోంది. అదే సమయంలో ముందు మరింత కోణాల్లో వివాదాలు రాజేయడానికి డ్రాగన్ కంట్రీ తహతహలాడుతోంది. భారత్ను చూసి భయపడుతోన్న చైనా తిరిగి భారత్ను భయపెట్టి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న వ్యర్థ ప్రేలాపనలు పేలుతోంది. అందులో భాగంగానే తాము తలుచుకుంటే ఇండియాను సమస్యల వలయంలోకి నెట్టేస్తామని చెప్పడానికి పడరాని పాట్లు పడుతోంది. ఆ క్రమంలో వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. వాటినొకసారి చూద్దాం. సిక్కిం స్వాతంత్ర ఆకాంక్షకు మద్దతు తెలుపుతామన్న చైనా అధికార పత్రిక పీపుల్స్ డైలీ. భారత్కు వెళ్లే చైనీయులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన చైనా విదేశాంగ శాఖ. కాశ్మీర్లోకి మూడో దేశ సైన్యం ప్రవేశించవచ్చని పైత్య ప్రదర్శన చేస్తోన్న చైనా మేధో బృందం. చైనా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం, సైనిక బలమున్న దేశం. ఈ అహంకారంతోనే సిక్కిం సరిహద్దుల్లో చొరబడే కుట్రకు పదును పెట్టింది డ్రాగన్ కంట్రీ. భూటాన్ భూభాగంలో రోడ్డును నిర్మించి భారత సరిహద్దుల్లో భయాందోళనలు రేపాలని చూసింది. కానీ డ్రాగన్ కుతంత్రాలు సాగవని భారత్ తేల్చి చెప్పింది. సైనిక బలగాలు లెక్కలేసుకుని విర్రవీగినా, ఆయుధ సంపత్తిని చూసుకుని అహంకారం ప్రదర్శించినా సహించేది లేదని తేల్చి చెప్పింది. డోక్లాం నుంచి చైనా సైన్యం వెనక్కు వెళ్లాల్సిందేనని భారత్ గర్జించడంతో డ్రాగన్ కొత్త కుట్రలకు పదును పెడుతోంది. ఒకవైపు సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తత చెలరేగుతూనే ఉంది. మరోవైపు ఇండియాను బెదిరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది చైనా. అందులో భాగంగానే సిక్కిం స్వాతంత్ర ఆకాంక్షకు మద్దతు తెలుపుతామంటూ చైనా అధికార పత్రిక పీపుల్స్ డైలీ ప్రచురించడం అందులో భాగమే. కాశ్మీర్ కంటే ముందు సిక్కిం విషయంలోనూ చైనా అధికారిక మీడియా కొన్ని కథనాలను ప్రచురించింది. సిక్కిం ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు, ఆ స్వాతంత్రానికి చైనా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. తద్వారా ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి భారతదేశం నుంచి సిక్కింని విడగొట్టాలన్న ఒక కుట్రకు చైనా తెరతీసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ కుట్రను ఇక్కడ సిక్కిం ప్రజలు పూర్తిగా తిప్పికొట్టారని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే సిక్కిం ప్రజలు తాము భారతదేశంలో కలిసి ఉండడాన్ని చాలా సంతోషంగా భావిస్తున్నామని చెప్పారు. చరిత్రలోకి వెళ్ళినా సరే 1975లో ఇక్కడ రాజరికం ఎప్పుడైతే ముగిసిందో, రాజరికం ముగిసిన వెంటనే ప్రజాస్వామ్యం ఏర్పడ్డప్పుడు ఒక రెఫరెండాన్ని నిర్వహించారు. ఆ రెఫరెండంలో అత్యధిక భాగం, దాదాపు 98% ప్రజలు భారత్లో కలవడానికి మొగ్గు చూపారు. దాన్ని బేస్ చేసుకునే 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ సిక్కింను 22వ రాష్ట్రంగా భారత దేశంలోకి కలుపుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి పార్లమెంట్ కూడా ఆమోదించింది. అప్పటి నుంచి భారతదేశంలో అంతర్భాగంగా ఈ సిక్కిం కొనసాగుతూ వస్తుంది. అలాగే భారత్కు వెళ్లే చైనీయులు స్వీయ భద్రతపై పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చైనా విదేశాంగ శాఖ సూచించింది. భారత్లో నివసిస్తున్న చైనీస్ బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వెంట ఐడీలు తీసుకెళ్లాలని తెలిపింది. అంతేకాదు, భారత్ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది. మన దేశంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్న అర్థం వచ్చేలా తన పైత్యాన్ని ప్రదర్శించింది చైనా. ఇన్ని చేస్తున్నా భారత్ ఏమాత్రం వెనక్కు తగ్గే వాతావరణం లేకపోవడంతో కాశ్మీర్ కేంద్రంగా మంటలు రాజేయడం మొదలుపెట్టింది. కాశ్మీర్లోకి చైనా సైనికులు అడుగు పెడితే ఏం జరుగుతుంది? భారత బలగాలు తరిమి కొడతాయి. ప్రపంచ దేశాలు చైనాను చీకొడతాయి. ఈ విషయం డ్రాగన్ కంట్రీకి స్పష్టంగా తెలుసు. అయినా సరే డోక్లాంలో తమ కుతంత్రాలకు భారత్ చెక్ పెట్టడాన్ని సహించలేకపోతున్న చైనా కాశ్మీర్ వైపు వేలు చూపించే దుస్సాహసం చేస్తోంది. భూటాన్లోని అంతర్భాగమైన డోక్లాం పీఠభూమిలోనే డోకాలా ఉంది.
తన సరిహద్దులోని యాడాంగ్ నుంచి డోకాల వరకు రోడ్డు వేయాలన్నది చైనా కుతంత్రం. భూటాన్కు మాకు మధ్య భారత్ జోక్యం చేసుకుంటుంది. అలాంటప్పుడు కాశ్మీర్ విషయంలో భారత్కు పాకిస్తాన్కు మధ్య మూడో దేశ సైన్యం ఎందుకు జోక్యం చేసుకోకూడదన్న చర్చను చైనాలో మొదలైంది. పింగ్ ప్రభుత్వం ఈ చర్చను ప్రోత్సహిస్తోంది. చైనా వెస్ట్ నార్మల్ యూనివర్సిటీలో భారతీయ అధ్యయనాల కేంద్రం డైరెక్టర్ లాంగ్ జింగ్ చున్ ఈ వాదనను మేధో చర్చ పేరుతో ప్రచారంలోకి తెస్తున్నాడు. అంటే పరోక్షంగా మీరు మాకు అడ్డొస్తే కాశ్మీర్ విషయంలో మేము జోక్యం చేసుకుంటామని చైనా మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నమాట. భూటాన్కు తమకు మధ్య నడుస్తోన్న వివాదంలో భారత్ అనవసరంగా జోక్యం చేసుకుంటుందని అంతర్జాతీయ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది చైనా. అదే సమయంలో కాశ్మీర్ వైపు చూపిస్తూ భారత్ను భయపెట్టాలని చూస్తోంది. డ్రాగన్ ప్రేలాపనలకు వణికిపోయే స్థితిలో మన సైన్యం లేదు. కానీ కాశ్మీర్ కేంద్రంగా చైనా పన్నుతోన్న కొత్త కుట్రలు మాత్రం భవిష్యత్తు కేంద్రంగా ఆందోళనను రేపుతున్నాయి. భారత్కు అసలు శత్రువు పాకిస్తాన్ కాదు, చైనానే అన్న సత్యాన్ని జరుగుతోన్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రభూతాలు కాశ్మీర్లో అశాంతిని రేపుతూనే ఉన్నాయి. ఉగ్రదేశమైన పాక్కి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వస్తోంది చైనా. అలాంటి డ్రాగన్ కంట్రీ ఇప్పుడు కాశ్మీర్లోకి మూడో దేశం సైన్యం ఎందుకు ప్రవేశించకూడదన్న చర్చను జోరుగా కొనసాగిస్తోంది. భూటాన్కు తమకు మధ్య వివాదంలో భారత్ జోక్యం చేసుకోగా లేనిది తాము కాశ్మీర్ విషయంలో ఎంట్రీ ఇస్తే తప్పేంటని అంటోంది. భూటాన్ చైనా వివాదంలో భారత్ జోక్యం చేసుకుందా? అసలు జరిగిందేంటి, జరుగుతోందేంటి? భూటాన్లోని డోక్లాం పీఠభూమిలో ఉన్న డోకాల వరకు తన సరిహద్దు నుంచి రోడ్డు వేయడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకుని చైనాను అడ్డగించింది. అయితే ఇక్కడ భారత్ జోక్యాన్ని ప్రస్తావిస్తున్న చైనా పాకిస్తాన్ కోరితే మేం కాశ్మీర్లో జోక్యం చేసుకుంటామంటోంది. నిజానికి భూటాన్ విషయంలో భారత్ అనవసరంగా జోక్యం చేసుకోలేదు. 2007లో భూటాన్కు భారత్కు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భూటాన్ దేశ భద్రతకు మనం హామీదారుగా ఉన్నాం. ఇప్పుడు చైనా మా భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అంతటి పెద్ద దేశాన్ని తాము ఎదురించలేమో, సాయపడమని కోరితేనే భారత్ జోక్యం చేసుకుంది. నిజానికి 1966లోనూ ఇందిరాగాంధీ ఇదే చేశారు. నాడు కూడా చైనా భూటాన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇందిరాగాంధీ అడ్డుకున్నారు. చైనా నుంచి భూటాన్ భూభాగంలోని డోకాల వరకు రోడ్డును డ్రాగన్ కంట్రీ నిర్మిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో భారత్కు సంబంధాలు తెగిపోతాయి. 8 ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలిపే సిలిగురి కారిడార్ సగటు వెడల్పు 60 కిలోమీటర్లే. ఒక చోట అది 17 కిలోమీటర్లుగా కూడా ఉంది. దీన్ని చైనా అధీనంలోకి తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ సంబంధాలు తెగిపోతాయి. అదే సమయంలో డోకాల వరకు చైనా రోడ్డును నిర్మిస్తే భారత సరిహద్దులకు అతి సమీపంగా యుద్ధ ట్యాంకులను, తమ బలగాలను తరలించవచ్చు. అందుకే భారత్ డ్రాగన్ దురాక్రమణను అడ్డుకుంటోంది. దీనికి కాశ్మీర్తో ముడిపెట్టే వెకిలి ప్రయత్నం చేస్తోంది చైనా. భారత్ బలగాలు ఇప్పుడు ఈ డోక్లాం ప్రాంతంలోకి ఎలాగైతే ప్రవేశించాయో అదేవిధంగా తాము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి, ఆ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్లోకి కూడా ప్రవేశిస్తామంటూ ఆ పత్రికా కథనాలు వెలువరించింది. దీని వెనుక చైనా దుష్ట పన్నాగాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. భూటాన్తో ఈ డోక్లాం పీఠభూమి విషయంలో సరిహద్దు వివాదం నెలకొనుంది. అయితే భూటాన్ భారత్ సహకారం కోరడంతోనే భారత బలగాలు అక్కడికి వెళ్ళాయి. భారత ప్రయోజనాలు సైతం ఈ డోక్లాం పీఠభూమితో ముడిపడి ఉన్నాయి. డోక్లాం పీఠభూమిలో చైనా గనక ఏవైనా నిర్మాణాలను చేపట్టిన పక్షంలో అవి భవిష్యత్తులో భారత్కి విఘాతం కలిగించే విధంగానే ఉంటాయి, రక్షణకు విఘాతం కలిగిస్తాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ని దాటుకుని అవతల వైపు ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళడానికి 27 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన చికెన్ నెక్ లాంటి ప్రాంతం ఉంది. ఈ డోక్లాం పీఠభూమి వరకు చైనా బలగాలు రాగలిగితే, అంటే వారు రోడ్ల నిర్మాణాలు చేపట్టి ఆ బలగాలను ఫ్రీగా మూవ్ చేయగలిగే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటే కనుక భవిష్యత్తులో నార్త్ ఈస్ట్ స్టేట్స్కి కనెక్టివిటీని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. చైనాతో మనకున్న సంబంధాలు ఆర్మీ పరంగా, రక్షణ శాఖ పరంగా అయితే ఎప్పుడు కూడా విభేదాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అరుణాచల్ని తమ ప్రాంతంగా, సౌత్ టిబెట్గా చైనా క్లెయిమ్ చేసుకుంటున్న వాతావరణం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు కాశ్మీర్ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చి
కాశ్మీర్లో తాము జోక్యం చేసుకుంటాం, మీరు ఇప్పుడు భూటాన్ విషయంలో జోక్యం చేసుకున్నారు కాబట్టి ఈ తవ్వు మాకు భూటాన్కి మధ్య ఉంటే మీరు మధ్యలో ఎందుకు వచ్చారు? అదేవిధంగా మేము పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న తవ్వు విషయంలో మేము జోక్యం చేసుకుంటాము, వారు కోరిన పక్షంలో మేము జోక్యం చేసుకుని మేము కూడా ఇన్వాల్వ్ అవుతామంటూ చైనా చేస్తున్న హెచ్చరికల వెనుక దురుద్దేశం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. డోక్లాం ప్రాంతం నుంచి బేషరతుగా భారత్ బలగాలు వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేస్తున్న చైనా అందుకు అన్ని రకాలుగా ఒత్తిడిని పెంచుతోంది. ఆ ఒత్తిడిని పెంచే క్రమంలో భాగంగానే ఈ కాశ్మీర్ అంశాన్ని, సిక్కిం అంశాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చిందని మనకు అర్థమవుతుంది. భూటాన్ కోరింది కాబట్టి జోక్యం చేసుకున్నామని భారత్ చెబుతోంది. అలా అయితే రేపు పాకిస్తాన్ కోరితే కాశ్మీర్ విషయంలో మేం జోక్యం చేసుకోవచ్చన్నమాట అంటూ పైత్య ప్రదర్శన చేస్తోంది చైనా. కానీ భూటాన్ భద్రత బాధ్యత భారత్దే అన్న ఒప్పందం సంగతి డ్రాగన్ కు తెలియంది కాదు. మరోవైపు సిక్కిం స్వాతంత్ర ఆకాంక్ష నుంచి కాశ్మీర్ దాకా చైనా కుట్రలకు అసలు కారణం భవిష్యత్తు కేంద్రంగా ఉన్న భయమే అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ చైనాను వేధిస్తోన్న ఆ భయమేంటి? ఆ భయంతోనే భారత్ను భయపెట్టే పిచ్చి వ్యూహాలకు చైనా పదును పెడుతోందా? భారత్కు వ్యతిరేకంగా చైనా ఎందుకు వరుస కుట్రలు చేస్తోంది? భారత్ను చూసి ఎందుకు భయపడుతోంది? ఆ భయంతోనే భారత్ను భయపెట్టాలన్న స్థితికి ఎందుకు దిగజారుతోంది? భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ను ఎందుకు రెచ్చగొడుతోంది? ఈ ప్రశ్నలకు జవాబు తెలిస్తే డోక్లాం కేంద్రంగా డ్రాగన్ పన్నిన కుతంత్రం అర్థమవుతుంది. భవిష్యత్తులో చైనా నుంచి మనకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలుస్తుంది. నోటితో నవ్వడం, నొసటితో వెక్కరించడం. నిన్నటిదాకా చైనా మనతో ఇలానే వ్యవహరించింది. ఇప్పుడు డ్రాగన్ మరింతగా కోరలు చేస్తోంది. నోటితోనూ వెక్కిరించే దుస్సాహసం చేస్తోంది. ఆర్థిక బలం, సైనిక బలం చూసుకొని విషం కక్కే ప్రయత్నం చేస్తోంది. కాశ్మీర్ కేంద్రంగా భారత్ను భయపెట్టాలని చూస్తోంది. తన బెదిరింపులకు వణికిపోయే స్థితిలో ఇండియా లేదన్న విషయం అర్థమవుతున్న కొద్దీ మరిన్ని కుట్రలకు డర్టీ డ్రాగన్ పదును పెట్టే ప్రమాదం ఉంది. వాటిని అణిచివేస్తూ అగ్రదేశంగా చైనాను అధిగమించడమే భారత్ ముందున్న కర్తవ్యం. భారత్కు పక్కలో బల్లెంగా తయారైంది పాకిస్తాన్. ఇది పైకి కనిపించే పిక్చర్. నిత్యం ఆర్థిక సంక్షోభాలతో, రాజకీయ సంక్షోభాలతో కిందా మీద పడే పాకిస్తాన్కు భారత్ కేంద్రంగా కుట్రలు పన్నే శక్తి ఎక్కడి నుంచొస్తోంది? ఉగ్రమూకలకు ఆసరా ఇచ్చే ధైర్యం ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలను లోతుగా చూస్తే భారత్కు అసలు శత్రువు పాకిస్తాన్ కాదు, చైనా అన్నది అర్థమవుతుంది. భారత్ ఆసియాలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న దేశం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశం. యువకులు అత్యంత ఎక్కువ ఉన్న దేశం. భారత్ ఎదుగుతున్న కొద్దీ తనకు సమస్యలు తప్పవని చైనా భావిస్తోంది. అందుకే భారత్కు వ్యతిరేకంగా చేయాల్సిన అన్ని కుట్రలు చేస్తోంది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించకుండా అడ్డుపడుతోంది. భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం రాకుండా అడ్డుకుంటోంది. పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేస్తూ మనపైకి రెచ్చగొడుతోంది. మన ఇరుగు పొరుగు దేశాలకు మనకు మధ్య దూరం పెంచాలని చూస్తోంది. భవిష్యత్తులో ఎప్పుడైనా భారత్పై దాడి చేయడానికి వీలుగా భూటాన్లోని డోకాలా వరకు రోడ్డు వేయాలని చూస్తోంది. కాశ్మీర్ కేంద్రంగా మంట రాజేయాలని ప్రయత్నిస్తోంది. సిక్కిం స్వాతంత్ర ఆకాంక్షకు మద్దతంటూ పిచ్చి పేలుడు పేలుతోంది. భారత్ మీద ఒక యుద్ధంలో చైనా గెలిచింది. కానీ 1962లో తమ గెలుపుకు అసలు కారణం ఆ యుద్ధానికి భారత్ ఏమాత్రం సన్నద్ధం కాకపోవడమే అన్న విషయాన్ని చైనా మరిచిపోతోంది. 1,00,000 మంది చైనా సైన్యం దాడి చేస్తే కేవలం 12,000 మంది సైనికులతో భారత్ తలపడింది. ఇప్పుడు భారత్ బలం ఎంతో చైనాకు తెలుసు. ఇప్పటికీ సైనిక ఆయుధపరంగా డ్రాగన్ కంట్రీ బలంగా ఉన్నా భారత్ బలగాన్ని తేలిగ్గా అంచనా వేయడానికి వీల్లేదన్న సంగతి చైనాకు స్పష్టంగా తెలుసు. అందుకే తీవ్ర స్థాయిలో భారత్ను బెదిరించడానికి, భయపెట్టడానికి కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తోంది. గతంలో ఉన్నటువంటి భారత్ కాదు, గతంలో దెబ్బతీశాం కదా అని విర్రబీగేటువంటి పరిస్థితి కనుక వస్తే చేతులు ముడుచుకొని కూర్చునేటువంటి రీతిలో భారత్ సిద్ధంగా లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్తో చైనా యుద్ధానికి తలపడాలి అన్నట్లయితే భారత్ కంటే కూడా చైనా సైనిక బలగాలు కానీ లేకపోతే వాటికి ఉన్నటువంటి ఇతరత్ర ఆయుధ సామగ్రి కానీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా భారత్కు ఉన్నటువంటి రక్షణ కవచం, అటు హిమాలయాలు, సముద్రం, ఇవన్నీ మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే ఇవాళ మనకున్నటువంటి బలాలను బలగాలని కనుక అంచనా వేసినట్లయితే భారత్తో చైనా కాలుదువ్వి
యుద్ధానికి వచ్చినట్లయితే 10:1 అంటే ఒక భారత సైనికుడిని ఎదుర్కోవాలంటే 10 మంది సైనికులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 10:1లో భారత్తో చైనా యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉందా అనేటువంటిది పరిస్థితి. ఇప్పుడు భారత్ చైనా మధ్య నెలకొన్న సమర వాతావరణం యుద్ధంగా దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా చైనా నుంచి భారత్కు ముప్పు పొంచి ఉంది. బలమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా అమెరికా లాంటి దేశాలు కూడా చైనాను వ్యతిరేకిస్తూ భారత్కు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో దౌత్యపరంగా మనం బలం పెంచుకోవాలి. అదే సమయంలో గీత దాటితే కోరలు పీకే విషయంలో వెనకడుగు వేసేది లేదని డ్రాగన్ కు అర్థమయ్యేలా చెప్పాలి.